విజయనగర్ నాయకత్వం, విజయనగర్ నాయకత్వం. విజయనగర్ నాయకత్వం, విజయనగర్ నాయకత్వం. విజయనగర్ నాయకత్వం, విజయనగర్ నాయకత్వం. जीतेगा भाई, जीतेगा, जीतेगा भाई, जीतेगा, అల్లుంది వైర్ ఉన్నాగా సైడ్ సైడ్ అందరూ కదా అయ్యగారు నమస్తే. విజయన నాయకత్వం, విజయన నాయకత్వం, విజయన నాయకత్వం. దొమ్మాట కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దొమ్మాట విలేజ్ నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ బడుగు బలహీన వర్గాలకు ఎవరికి పార్టీ నుంచి ఎవరు ఏ సపోర్ట్ చేయడం లేదు. అందుకు నేను ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనుకుని మన ఊరిని, మన కాన్స్టిట్యున్సీని, మన విలేజ్ అన్నింటినీ డెవలప్ చేయాలనుకుని నేను ముందడుగు చేస్తున్నా. ఈ ఎస్సీ మైనార్టీలను టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే అగ్రవర్ణాలు మాత్రమే దాన్ని పాలిస్తున్నాయి. మామూలు వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కానీ, మామూలుగా 3 ఎకరాల భూమి గురించి కానీ ఎవరిని అసలు ఏ విషయం చెప్పుకుంటామంటే ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎవరు అసలు కనుమరుగైపోయారు. గెలిచిరంటే మళ్ళీ ఊళ్ళకి రావడం లేదు. అసలు ఊళ్ళను, మండలను, కాన్స్టిట్యున్సీని పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. అందుకని మేము ముందుకు వచ్చి మేము కూడా బడుగు బలహీన వర్గాల నుంచే వచ్చినాము. రికార్డుగా డొక్కాడని పరిస్థితి మాది కూడా. అందుకని మన ప్రజలకు అందరికీ ఆదుకోవాలన్న ఆలోచనతోని వాళ్ళ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము తప్పకుండా గెలిచి అందరికీ ప్రతి ఒక్క వ్యక్తికి మా ఏమేమి అవసరాలు ఉన్నా కానీ మేము విలేజ్కి వెళ్ళి ప్రతి ఒక్కరిని మా పేరున ఇంటింటికి తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా సాల్వ్ చేస్తామని మీ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను.